ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జరిగిన దేశ ఫ్యాక్టరీ పెట్టలేదు. ఏదైతే ఓబులాపురంలో ఐరన్ ఓర్ అంతా కూడా చైనాలో బాగా డిమాండ్ ఉంటే ఒక్కొక్క రోజున 2000 3000 ట్రక్స్ లారీలు అక్కడి నుంచి తీసుకుపోయి ఇల్లీగల్ కానీ అక్కడ మైనింగ్ చేసింది విపరీతంగా ఎక్స్పోర్ట్ చేశారు. దానివల్ల మనకు వచ్చిందేమీ లేదు, చాలా ఇబ్బంది పడ్డాం. ఈ సందర్భంలో ఇటీవల కోల్ విషయంలో జరిగినటువంటి అవకతవకల వల్ల సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చి చాలా స్పష్టంగా అవన్నీ క్యాన్సిల్ చేయడం, దీనివల్ల ఆ రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వచ్చింది, రాయల్టీ పెరిగింది. మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష ఇవే కాకుండా ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఉంది. ఎక్కడా లేనటువంటి ఆయిల్ అండ్ గ్యాస్ చూస్తే మనకు గోదావరి కృష్ణా బేసిన్లో విపరీతంగా ఉంది. ఇవి మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే అధ్యక్ష ఈరోజు దీని మీద డిబేట్ చేయమన్నాను, డిస్కషన్ చేయమన్నాను. నాకు అనిపించే అధ్యక్ష ఈరోజు చూసిన తర్వాత ఈ యొక్క అగ్రిమెంట్ మాత్రం వన్ సైడ్గా చేశారు. అయితే దీన్ని బేస్ చేసుకొని పెన్నా గ్రూప్ ఏదైతే ఎన్రాక్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఒక 5300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక ఇండస్ట్రీ కూడా పెట్టారు. ఇంకా వేదాంత ఇలాంటి కూడా కొన్ని ఇండస్ట్రీస్ పెట్టారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే జరిగిన విధానం కరెక్ట్ కాదు, ప్రొసీజర్ కరెక్ట్ కాదు. ఏదైనా దీనివల్ల లాభం పొందవలసింది అక్కడుండే గిరిజనుల లాభం పొందాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం గిరిజన అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న దిశ. అందుకే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రోత్సహించాను. ఆ రోజు ఈరోజు ప్రోత్సహిస్తున్నా. ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి కాఫీ వస్తుంది, ఆర్గానిక్ కాఫీ వస్తుంది. 50,000 ఎకరాల్లో ఈరోజు కాఫీ ఉంది. అది ఇంకా ఒక 1,50,000 ఎకరాలు తీసుకుపోయే అవకాశం ఉంది. దానికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇంకొక పక్కన ఆలోచిస్తే అధ్యక్ష ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు కానీ కొన్ని అటవీ ఉత్పత్తులన్నీ కూడా ఆర్గానిక్ వస్తున్నాయి. దీనికి రేటు కూడా బాగుంది. దగ్గర 19 కమాడిటీస్ని ఈరోజు దీన్ని మనం అక్రిడేషన్ కూడా తీసుకొచ్చాం. దానివల్ల కొంత ఉపయోగం వస్తుంది అధ్యక్ష. ఈరోజు నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మనం చూస్తున్నాం వీళ్ళు ఎవరైతే బయట పోయి మాట్లాడారో ఈ విషయంలో ఎక్కడైతే ఉపన్యాసాలు చెప్పారో అదే అసెంబ్లీలో ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు, ఎందుకు అసెంబ్లీని ఫేస్ చేయలేకపోతున్నారు? ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలను ఒప్పుకునే ధైర్యం, డైజెస్ట్ చేసుకునే ధైర్యం వాళ్ళకి లేని పరిస్థితిలో అడ్డుపడాలని ప్రయత్నం చేశారు, అడ్డుపడలేకపోయారు. కాబట్టి ఏదో ఒక విధంగా తప్పించుకోవాలని బయటపోయారు తప్ప ఈ వాస్తవాలను ఫేస్ చేసే ధైర్యం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. చరిత్ర ఎవరూ తిరగ రాయలేరు అధ్యక్ష. దీన్ని ఏ విధంగా మీరు ఫేస్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అధ్యక్ష నేను ఒకటి ఆలోచిస్తున్నా. ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం మీరు చూసినప్పుడు ఏదైతే 224 మిలియన్ టన్స్ బాక్సైట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు. అది కూడా ఒక ఎంఓయూ ఒకటి చేయడం జరిగింది. ఆ ఎంఓయూ అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక GOMS నెంబర్ 222 డేటెడ్ 13/8/2008 డైరెక్టెడ్ మెస్సెస్ APMDC లిమిటెడ్ టు ఎంటర్ ఇంటూ బాక్సైట్ సప్లై అగ్రిమెంట్ which was being signed on 30/10/2008 with the following key conditions. నేను ఈ జీవోని క్యాన్సిల్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ జీవోని క్యాన్సిల్ చేసి డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. డిస్కషన్ కొనసాగిస్తాం. ఏ పని చేసినా గిరిజన ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం పనిచేస్తాం తప్ప వ్యక్తుల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని కాదని చెప్పి కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో అక్కడ ఫ్యాక్టరీ కూడా పెట్టిన మాట వాస్తవం. వారే కాకుండా ఇంకా కూడా కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ అల్యూమినియం రిజర్వ్స్ మనకు ఉన్నాయి. ఈ బాక్సైట్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు కూడా రాజుగారు ఒక మాట అన్నారు,
దీనివల్ల అక్కడంతా కూడా నీళ్లు కలుషితం అవుతాయని, అది కూడా కరెక్ట్ కాదు. కొన్ని దిక్కలు జరిగాయి, మనం కావాలంటే పోయి చూడొచ్చు. అన్నీ చూసిన తర్వాత ఇక్కడ వచ్చే రాయల్టీలో కూడా డబ్బులు మనం ఒకవేళ ఇది అమ్మాలనా లేదా కూడా డిస్కస్ చేద్దాం. అదే మరిగా ఈ యొక్క వనరులను ఉపయోగించుకోవాలా లేదా డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసిన తర్వాత దీనివల్ల వచ్చే ఆదాయం గిరిజనులకు అధిక శాతమే కాదు, అవసరమైతే 100% ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనుల కోసమే ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి ట్రాన్స్పరెంట్గా డిబేట్ చేద్దాం, డిస్కస్ చేద్దాం. అల్టిమేట్గా నేను ఇంకో మాట కూడా చెప్పాను, ఏదైనా మైనింగ్ ఈ రాష్ట్రంలో ఉంటే, ఖనిజ సంపద ఉంటే ఆ ఖనిజ సంపద ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో వాల్యూ అడిషన్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, వెల్త్ క్రియేట్ కావాలనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అదే మరిగా అవకతవకలు ఎక్కడ జరిగినా దాన్ని ఉపేక్షించే సమస్య లేదు. అదే మరి దీన్ని ట్రాన్స్పరెంట్గా ప్రజల్లో చర్చ చేసిన తర్వాత ఏ విధంగా చేయాలనో చేయడానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం ముందుకు పోతామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను ముందర చెప్పినట్టు 222 జీవో గవర్నమెంట్ ఏదైతే డైరెక్ట్ చేసిందో ఏపీ ఎండీసీని, వాళ్ళు 30/10/2008 ఏదైతే అగ్రిమెంట్ చేశారో ఈ 2 కూడా క్యాన్సిల్ చేసి కొత్తగా చర్చ చేసిన తర్వాతనే తదుపరి నిర్ణయం తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అదే మరిగా దేశ ఈరోజు నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఎల్లుండి మనకందరికి క్రిస్మస్, 25వ తారీఖున అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఆల్సో మెరీ క్రిస్మస్. అదే మాదిరిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త రాష్ట్రం, కొత్త సమస్యలు ఉన్నా కూడా నూతన సంవత్సరంలో నూతన రాష్ట్రానికి బ్రహ్మాండమైనటువంటి విజయాలు జరగాలని, ఆ విజయ పరంపరలో మనందరం భాగస్వాములు కావాలని మీకు, మీ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి, మీ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉండే ప్రజలకి, దేశంలో ఉండే ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను అధ్యక్ష.